అసలు ఈరోజు మా తమ్ముడు ఏం చేసిండో తెలుసా? ఏం చేసిండో తెలవాలంటే మొత్తం చూడండి, మీకే తెలుస్తుంది. ఈరోజు అయితే మా మమ్మీ చికెన్ కర్రీ వండింది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఆయిల్ వేసి ఆనియన్ మంచిగా ఫ్రైడ్ అయినాక దాంట్లోనే పసుపు జింజర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నట్టు. కింద అడుగంటుకోకుండా మంచిగా కలుపుతూనే ఉండాలి. తర్వాత చికెన్ వేసుకోవాలి. ఇక్కడే పెద్ద ప్రాబ్లం వచ్చేసింది. మా తమ్ముడిని మేము చికెన్ తెమ్మన్నాం కానీ స్కిన్ లెస్ తెమ్మన్నాం. వాడు మర్చిపోయి స్కిన్ అయితే తీసుకొచ్చిండు. మా ఇంట్లో మేమైతే స్కిన్ అస్సలు తినము. ఎంతో ఇష్టమైన చికెన్ అట్లా స్కిన్తో చూసేసరికి అసలు తినలేకపోయినాం. కానీ ఏం చేస్తాం, చికెన్ వేసుకొని దాన్ని మంచిగా బాయిల్ చేసుకోవాలి. దాంట్లోనే వాటర్ ఊరుతాయి కదా. ఇట్లున్న చికెన్ మంచిగా ఎల్లో కలర్గా గ్రేవీ కావాలన్నట్టు. అట్లా అయిందంటే ఇంకా మంచిగా ఉడికినట్టే. ఇంకా దాంట్లోనే కారం వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. గ్రేవీ కావాలంటే వాటర్ వేసుకోవాలి. కాదు మాకు ఓన్లీ డీప్ ఫ్రై కావాలంటే ఇంకా అట్లనే ఫ్రై చేసుకోవాలి. వాటర్ వేసుకొని అట్లా క్యాప్ పెట్టేసుకొని కొంచెం సేపటికి అట్లా కలుపుతూ ఉండాలన్నట్టు. వేడి వేడి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. వేడి వేడి చికెన్ కర్రీని వేడి వేడి అన్నం వేసుకొని తింటే అబ్బాబాబా ఏమైనా ఉంటుందా. మీరు సబ్స్క్రైబ్ మర్చిపోకండి.